నా పేరు రత్నాకర్. బేసికల్గా నేను కడప జిల్లా నుంచి గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. నిన్నటి విజయవాడలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం అనుకోవచ్చు, లేకుంటే ఆయన మీద ఏదైనా చేయాలని చేసిన ఘటన గురించి మాట్లాడుతుంటే, బేసికల్గా నిన్నటి రోజు నేను ఆ యాక్సిడెంట్ జరిగే టైంకు విశాఖపట్నంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏదో పని మీద పోయి, అదే పార్టీ పని మీద పోయి. అయితే అక్కడ జరుగుతున్నప్పుడు నేను నా ఫోన్లో ఏం జరుగుతుందని చూస్తున్నప్పుడు నా పక్కన అక్కడ ప్రాంతం అతను వచ్చి, సార్ అతనైన శైలిలో, అంటే ఆ విశాఖపట్నంలోని మన్యము ట్రైబల్ ఏరియాకైనా తన భాషలో, సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి కన్ను మీద కొట్టాలనో కాలు మీద కొట్టాలనే కాదు సార్, క్యాడర్ బెల్ చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా క్యాడర్ బెల్ అంటారు, చూసినారా? ఇది కట్టె పైన రబ్బర్తో కట్టినారు. దీన్ని ఇగో చూడండి, ఇట్లా బాగా క్యాడర్ బెల్ అని దీన్ని వాడి ఆ ప్రాంతంలో దీన్ని వాళ్ళు వేసుకున్న పంటలు గాని పళ్ల మీద గాని ఏదైనా పక్షులు వాడుతుంటే వాటిని తరమడం కోసం రాయి ఇలా తీసుకుని రాయితో కొట్టేదాన్ని, దీన్ని వాడి ఈవెన్ మనిషిని చంపచ్చు సార్ అతను చెప్పింది. ఒక 50 అడుగులు గాని 100 అడుగులు గాని మనిషి యొక్క శక్తి సామర్థ్యం దాని మీద ప్రాక్టీస్ తో ఇక్కడ కంత అంటారు దీన్ని, ఈ కంత మీద కొట్టారు సార్, ఏం లేకుండా మనిషి అట్టే చనిపోతాడు సార్ అన్నట్టు క్లియర్ గా చెప్తున్నాడు. అది క్యాడర్ బెల్ కొండే పవర్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఒక కుట్రభావంతో ఎవరో చేసిన పని ఇది. ఇదేదో అందరూ అనుకుంటారు, మీరందరూ కూడా కన్ను మీద కొట్టాలా లేకపోతే ఇంకొంత కింద కట్టాలని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకర్షణకు సామాన్య ప్రజల్లో చెప్పే పాటలు కూడా ఉంది కదా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగనన్న అజెండా అని. దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన అంతమొందించాలని చేసిన ప్రయత్నము. అక్కడ అతను చెప్పాడు, ఆ మనిషి అతనైనా ఆ భాషలో, మన దగ్గర కోయలు అంటారు చూడు, అలా ఉన్నాడు మనిషి. ఆ భాషలో ఏం చెప్పాడంటే, బేసికల్ గా సార్ ఈ పక్షులు వాటిని దానిలో తినడంతో పాటు మా దగ్గర కూడా మనుషులు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలిసిన విద్య. ఎంత ఒక 100 అడుగుల నుంచి ఎక్కడన్నా జనంలో ఉన్నోన్ని దూరం నుంచి ఇదే బాగా చూడండి దీన్ని ఎడబెల్లి, దీంతో కొట్టే కనక తగిలితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏ మనిషి అయినా కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పినాడు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన ఎవడైనా కానివాడు, అది పార్టీకి సంబంధించిన కార్యకర్త గాని ఒక కులానికి సంబంధించిన వ్యక్తి గాని చేసిన వాళ్ళను పైన భగవంతుడు ఉన్నాడు. తప్పక అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, అతని వెనక ఉన్నోళ్ళు, అతను ఎవరైనా కానీ సర్వనాశనమైపోవడం గ్యారంటీ. ఆ ప్రయత్నంలో ఈరోజు నేను మళ్ళా కడపకు వచ్చినాను. రేపందరం మేము ఒక టీం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి పూజ చేసుకుని జగనన్న ఆ ప్రమాదం నుంచి తప్పించినందుకు వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయురాగ్యాలతో ఇంకా కలకాలం అనుకుంటున్నారు. ఎందుకంటే అతను అంతకాలం పేద ప్రజలకు తన సొంతం చేసుకుని ఆయన చేయాలన్న సేవ ఇంకా కలకాలం ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ క్యాడర్ బిల్ స్టోరీ మా తమ్ముడు ఒక అతను తీసుకొచ్చినాడు. ఇది ఎట్టుంటుంది, దీని ఏంది, దీని కథ అనేది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భారతదేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి చేసిన ప్రయత్నమే అని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.